రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని మన భారతదేశం నుంచి మేము విడిపోతామని పూర్తిగా మా హైదరాబాద్ స్టేట్ మాకు కావాలని కొట్లాడిన కమ్యూనిస్ట్ నుంచి మొదలుకొని 52 మురికి ఉద్యమం, నన్మురికి ముక్తి ఉద్యమం, అభివృద్ధి సాంబార్ గోప్యాక ఉద్యమం, తర్వాత 69 జై తెలంగాణ, తర్వాత మలిదేశ ఉద్యమం 1991 ఉద్యమం చూసుకుంటే మనకు 2001లో టిఆర్ఎస్ పార్టీ ఉద్భవించేదాకా అది కేవలం స్ట్రీట్ పోరాటంగానే జరిగింది. వీధి పోరాటాలు మాత్రమే. జై తెలంగాణలో కేవలం ఏంటంటే ఆంధ్ర గోప్యాక్ గారు ఉన్నారు. అది ఏమైంది? దానివల్ల రాజ్యాంగం ప్రకారం అది కానే కాదంటారు. అందుకని ఆనాటి ఉద్యమాలన్నీ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే స్ట్రీట్ ఫైట్లు చేశారు. కేసీఆర్ గారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా స్టేట్ ఫైట్ కావాలి, స్ట్రీట్ ఫైట్ కావద్దు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3 వాడుకొని మన పార్లమెంట్ లో చట్టం ద్వారా రావాలి, ఇంకో మార్గం లేదు అని గతంలో చిన్నారెడ్డిలు చేసిన అన్యాయాన్ని ఉటంకించకుండానే వాళ్ళందరినీ కలుపుకొని ఒక రకంగా చెప్పినట్టు వాళ్ళు అన్యాయం చేసింది, వాళ్ళు ఉద్యమం కూడా చేసింది. కనుక అవన్నీ పక్కన పెట్టి అప్పట్లాగా వైఫల్యం చెప్తుందంటే కొంత పురుగునైనా ముద్దించుకుంటాను, ఏదైనా చేస్తారని చెప్పి ఉద్యమం మొదలుపెట్టారు. సక్సెస్ అయ్యేదాకా తప్పులు ఉండొచ్చు, నేను ఉద్యమంలో సాధించారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేము వేరే రకంగా ఆయన కలిసి ఉద్యమం చేయలేదు. తెలంగాణ ఉద్యమం అట్లా లక్షలాది మంది ఉన్నారు అంటున్నాను. కేసీఆర్ తో కలిసి ఎన్నో ఉద్యమం చేయలేదు. కానీ కేసీఆర్ చెప్పిన మాట కరెక్ట్ కదా అని అనుకున్నాం కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే అనేక సబ్బండ వర్గాలు, అనేక రకాల స్రవంతులు, అటు కాషాయ జెండా, ఇటు ఎర్ర జెండా, అందరూ కూడా సిపిఎం ఒకడు వ్యతిరేకించవచ్చు కానీ సిపిఐ కూడా కలిసి వచ్చింది కదా. ఎంఐఎం వ్యతిరేకించవచ్చు కానీ ఆ రెండు పార్టీలు తప్ప సమైక్య మన తెలంగాణ పోరాటానికి 2 కాళ్ళ సిద్ధాంతంతో సహా తెలుగుదేశం కూడా సహకరించిందా లేదా? ఏమంటున్నానంటే సమస్య లేదు. ఉద్యమ పితామహుడు వరకు చెప్పాలంటే జాతిపిత అవునా కాదా, జాతిపిత అనే మాటని వాడదలుచుకోలేదు. ఎందుకంటే గాంధీ మాతకు ఉన్న పేరు ఇంకోటి పెడితే బాగుండదు అని చెప్పిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఐకాన్, తెలంగాణ తెచ్చిన వాడుగా, అందరితో కలుపుకొని తెచ్చిన వాడుగా గుర్తించాలంటున్నాను. ఈ కోదండరాం గురించి మాట్లాడతారు, ఇంకా మాట్లాడతారు. కోదండరాం గారు నాకు మంచి మిత్రుడే, నేను అవమానం చేయదలుచుకోలే. కానీ ఏమంటున్నానంటే గడ్డి బండి నడుస్తుంటే అంటే గడ్డి బండి కింద ఒక కుక్క పోతూ మొత్తం బండిని అన్ని నేను మోస్తాను. చాలా మంది అట్లా మోసిన మేమే అనుకుంటున్నారు, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. కేసీఆర్ గారు జాతిపిత అవునా కాదా తర్వాత తెలంగాణ తెచ్చిన యోధుడుగా గుర్తించాలి. కానీ అహంకారం, అవినీతి వల్ల ఓడిపోయాడు. అది 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మొదటిసారి చేసిన కృషిలో రెండోసారికి వచ్చిన పూర్తిగా మీరు అన్నట్టు కుటుంబ పాలన, మీరు అన్నట్టు రకరకాల అనర్థాల వల్ల ఓడిపోయినట్టున్నా నేను. అది ఆయన స్వయంకృత అపరాధం. కానీ తెలంగాణ తీసుకురావడంలో 14 ఏళ్ల పోరాటంలో ఎక్కడా వెనుకంజ వేయకుండా, ఎక్కడా కూడా అనేక మార్పు జరిగినా సరే గెలిచిన వాడు కేసీఆర్. అంతవరకు ఒప్పుకుందాం. కానీ మేం లేవా అనే వాళ్ళందరూ కూడా ఉద్యమాలు ఎక్కడుండో మనం గమనిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు అప్పుడు ఉద్యమంలో ఎక్కడున్నారు మనకు అర్థమవుతుంది కదా. ఇక రేవంత్ రెడ్డి గారు నేర్పిస్తారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు కదా. నేనేమంటున్నానంటే అసలు 2 ఏళ్ళు అయినా ఇంకా కేసీఆర్ చెప్పి ఎందుకు చేస్తున్నారు మీరు అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే మంచి అవకాశం ఇచ్చారు. యువకుడు రాజకీయాల్లో 50 ఏళ్లే ప్రారంభ వయసు అంటారు. అటువంటి జడ్పీటీ తీసుకున్న ప్రస్థానం రేవంత్ రెడ్డి గారు అద్భుతం. రేవంత్ రెడ్డి గారు కాక కాంగ్రెస్ లో ఎవ్వరు ఉన్నా కేసీఆర్ దెబ్బకు తట్టుకునేవాడు కాదంటున్నాడు, అడ్డమడేవాడు. అది కూడా ఆయన గ్రేట్ అంటున్నాడు. అట్లానే ఆయన 2 ఏళ్ల పరిపాలన చూస్తే పార్టీలో పట్టు సాధించారు, ప్రభుత్వంలో పట్టు సాధించారు. అది చాలా గ్రేట్ అంటున్నాడు. కానీ ఆయన ప్రతిసారి ఏ సందర్భం ఏదొచ్చినా మన కేసీఆర్ గురించి మాట్లాడేందుకు మర్చిపోండి అంటున్నాడు. కేసీఆర్ ను బతికిస్తుందే రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తే అందరం మర్చిపోయే వాళ్ళం అంటున్నాను నేను. వాళ్ళ కేసీఆర్ ను ప్రతిరోజు లైవ్ లో బతికిస్తుంది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎవరికి సమస్య కాదంటున్నాడు. ఎందుకంటే ఉద్యమాలు చేస్తారు, పార్టీ విధాన పరంగా మా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు, అది వేరు. ఆయన ఇంట్లో వంట అంటే ఆయన గెలికి బయటకు తప్పించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? తప్పు కదా. ఇంకోటి కూడా ఇప్పుడు జాతీయతను ఆహ్వానిస్తారా రమ్మంటారు, ఎవరన్నారు? శ్రేణుడు అంటున్నాయి. ఎక్కడా కూడా కేసీఆర్ గారు నేను లావుబడిన సిటిజన్ గా నేను వస్తాను, ఎక్కడున్నా సరే వస్తాను, కాకపోతే నాకు చట్ట ప్రకారం నాకు అవకాశం ఉంది కనుక ఎర్రవల్లికి రమ్మన్నా అని ఆయన కోరింది తప్ప నేను రాననిలే, విచారణ చేయాలనిలే. నాకు ఆయన చుట్టం కాదు, నాకు పక్కం కాదు. రావణ కానీ చాలా మంది ఏమనుకుంటారంటే రామ్మోహన్ రావు అంటే ఆయన చుట్టంగా అనుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా క్లియర్ చేస్తున్నా. నేను ఆయనతో రాజకీయంగా వ్యతిరేకంగా ఆ రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఆయనతో వ్యతిరేకించిన ఉన్నవాడి. ఇక్కడ తెలంగాణ ఐకాన్ గా ఆయనను గుర్తిస్తాం, అంతవరకు వద్దు. రెండోది ఏంటంటే ఈ విచారణలో కూడా పిలిస్తే ఎవరొద్దానిలే, పిలిచిన తీరు కరెక్ట్ కాదు, పిలిచిన దానిలో చట్టం పాటించలేదని అభ్యంతరం. నేను నిన్న కూడా చెప్పాను లక్ష్మణ్ గారు, ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఏమైందంటే మీరు మంత్రులకేమో ఆయన అడ్రస్ తెలుస్తున్నది, అధికారులకు ఆయన అడ్రస్ తెలుస్తున్నది, కానీ సిట్ వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు అంటున్నాను. ఉదాహరణకు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ నింపితే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఉంటుందా ఉండదా అంటుంది. అది ఆయన ఇల్లే, ఇది ఆయన ఇల్లే. గట్టిగా మాట్లాడితే నేను ఆయన ఒక రకం విమర్శించిన. చింతమడకలో ఓటు, మా గజ్వేల్లో ఎమ్మెల్యే,
గజ్వల్లో మన క్యాంప్ ఆఫీస్ కి ఎన్నట్టు రాడు. నేను ఇట్లనన్నా అన్న ప్రభుత్వానికి కోరిన వెంకటస్వామి గారు ఉన్నట్టున్నారు, సార్ మీరు చెప్పింది కరెక్ట్ రప్పియాలి సార్ అన్నాడు. ఎందుకంటే కనీసం ఆయన ఇంటికి పోతే ఈయనింటికి పోతే ఇంటి ఎందుకు, మనకు మంచి బ్రహ్మాండంగా క్యాంప్ ఆఫీస్ ఉంది. మాకు ఇప్పటిదాకా దర్శనం ఇయ్యలే. క్యాంప్ ఆఫీస్ ఇనాగరేషన్ చేసింది హరీష్ రావే. క్యాంప్ ఆఫీస్ లో ఫోటో ఉంటది, కేసీఆర్ గారి ఫోటో, కుర్చీ ఖాళీ ఉంటది. అట్లా కాకుండా కనీసం సిట్ విచారణ సందర్భంగా అక్కడ రప్పియండి, గవర్నమెంట్ ఆఫీస్ కదా, మీకు ఎలాంటి దోకా ఉండదని నేను చెప్పిన, ఏ సిట్ అధికారులు సూచించిన నేను. ఇదంతా ఏమైందంటే అనవసరంగా జాతి పిత అనే పేరు మీద అవమానించినట్టు అవుతుంది. ఒక సినిమా మనకి లక్ష్మణ గారు మీకు తెలుసు, ఒక సినిమాలో ఏవిఎస్ భార్య మన నా భార్య అనుకోని మీ భార్యను కవలించుకున్నానని మాట్లాడుతుంటే ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. అట్లనే అవమానం జరిగిన దానికంటే ఎక్కువ మనం అవమానం చేస్తున్నాం. జాతి పిత అనే మాటను అగౌరవపరచకండి. ఇటు వీళ్ళైనా వాడైనా అంటున్నారు. ఆయన జాతి పిత అనే మాటను వాడకండి. ఆయన తెలంగాణ తెచ్చిన యోధులు గుర్తున్నాం. మిగతా అందరితో పాటు వెంకటస్వామి గారు ఉన్నారు, లేకుంటే రాజమౌళి గారు ఉన్నారు, మన విజయార్య గారు ఉన్నారు. మనందరం భాగమే కాదట్లేదు నేను. కానీ ఒక పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అనే దానిలో మంచి చెడు అందరినీ ఒకేసారి 36 పార్టీలను ఒప్పించడం అని నేనేమంటున్నా. స్ట్రీట్ బయట కానీ స్ట్రీట్ బయట చేస్తే ఎక్కడ పోయినా చూసాం కదా మనం. నిధేల మార్చిలో దుర్మార్గంగా ఏం చేసినో తెలియకుండా సరోజిని నాయుడు అంటే అమ్మ అని చెప్పి సరోజిని విగ్రహం కూడా కొట్టిన వాళ్ళు చూసాం కదా మనం. అందుకనే ఒక రకంగా చెప్పారంటే కేసీఆర్ తిట్టండి, కేసీఆర్ విధానం తిట్టండి, కానీ కేసీఆర్ తిట్టే క్రమంలో జాతి పిత అనే మాటను అవమానించకండి అని నేను అంటున్నాను. ఈ మాట వాడకపోతే బెస్ట్, కేసీఆర్ కూడా వాడకపోతే మంచిది. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం మీకు, ఛానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. వెంకటస్వామి గారు, రేవంత్ గారు ఒక మాట మాట్లాడారు నిన్న. రేవంత్ గారు ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ప్లే అయ్యాక మీరు మాట్లాడతారు. కానీ కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు. ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఎస్, రేవంత్ గారు మాట్లాడిన దాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా ఘాటుగా మాట్లాడారు.